మీకే చెడ్డ పేరు వస్తుంది. సరైన సమయంలో సరైన బుద్ధి ఖచ్చితంగా మీకు చెప్తారు ప్రజలు. అన్ని వేచి చూస్తురు. ఇప్పటికే మీరు చేస్తలేరు ఏవి కూడా సరిగ్గా అనేది మీరు మర్చిపోకండి. మీరు ఇచ్చిన 6 గ్యారెంటీల హామీలను ఫస్ట్ ఏం చేస్తున్నారో ఫస్ట్ సరిగ్గా ఇంప్లిమెంట్ చేయండి. వీళ్ళు 200 యూనిట్లు మేము అందరికీ ఇస్తున్నామని చెప్తున్నారు. 200 యూనిట్లు ఎక్కడ ఇస్తున్నారా అందరికీ? నా హుజురాబాద్ నియోజకవర్గంలో రేపు మీకు మొత్తం నేను డీటెయిల్స్ తీసుకున్నా, డీటెయిల్స్ కూడా చెప్తా. 200 యూనిట్లు ఇవ్వడం కాక ఫ్రీగా అవి కూడా బంద్ చేయక కేసీఆర్ గారు ఇచ్చిన ఇవాళ సెలూన్ షాప్స్కి ఇచ్చిన 250 యూనిట్స్ ఫ్రీది కూడా వసూలు చేయమని చెప్తున్నారు. ఇంతవరకు కరెక్ట్ ఇది? ఇలా 500 రూపాయల గ్యాస్ సిలిండర్ ఒక్కరికంటే ఒక్కరు కూడా 500 రూపాయల గ్యాస్ సిలిండర్ ఇప్పటిదాకా ఇయ్యారు. నా నియోజకవర్గంలో అయితే రాష్ట్రంలో అంతా ఎట్లుంది ఇంకా దేవునికి. ఇది ఏం కథ? ఇది మీరు ఇచ్చే 6 గ్యారెంటీల కథ ఏంటిది? మిమ్మల్ని అడిగితే కేసులు పెడతారా? మీరు కేసులు పెడితే నేను భయపడతానా? అరే బిడ్డ, నేను కేసీఆర్ శిష్యుని, నేను భయపడే ప్రసక్తే లేదు. మీరు ఇట్లాంటి 100 కేసులు పెట్టుకున్నా కూడా మీరు ప్రజలకి హామీ ఇచ్చిన 6 గ్యారెంటీలు ఇచ్చే వరకు మేము కేసీఆర్ గారి నాయకత్వంలో ప్రశ్నిస్తూనే ఉంటాం, మిమ్మల్ని అడుగుతూనే ఉంటాం. మీరు 100 కేసులు పెట్టుకొని కేసులకు ఎవరు భయపడేటోడు లేడు. మీరు బాగా ఇబ్బంది పెట్టి కేసులు పెట్టినా కూడా మా హుజురాబాద్ నియోజకవర్గ ప్రజల కోసం, తెలంగాణ ప్రజల కోసం మీరు మమ్మల్ని జైల్లో పెట్టినా కూడా జైలు పోవడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నా. మీకు కేసులకి భయపడేటోడు కాదు. ఖచ్చితంగా మీ 6 గ్యారెంటీలు ఇచ్చే వరకు నా గొంతు విప్తూనే ఉంటా, మిమ్మల్ని ప్రశ్నిస్తూనే ఉంటా, మీకు అడ్డము తిరుగుతూనే ఉంటా. ఇంకో సంవత్సరం అయితే డైరెక్ట్గానే, ఇండైరెక్ట్గా ఏముండదు. ఇంకా మీరు ఇవ్వకపోతే ఇంకో సంవత్సరం వరకు ఓపెన్గా వెయిట్ చేస్తాం. డైరెక్ట్గా ముఖ్యమంత్రి కాన్వేకే అడ్డం తిరుగుతా ఒక శాసనసభ్యునిగా రాసి పెట్టుకొని మీరు ఏం చేస్తారో చేసుకోరి. పోలీసు వాళ్ళని వాడుకొని లాఠీ దెబ్బలు తినడానికి కూడా మేము రెడీగా ఉన్నాం. మళ్ళా మేము 5 ఏళ్ల తర్వాత అధికారంకి వస్తాం. ఎవరైతే మమ్మల్ని ఇబ్బంది పెడుతుర్రో అప్పుడు ఉంటుందిరా మీకు స్వామి రంగా, మామూలుగా ఉండదు, గుర్తు పెట్టుకోరని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు కూడా తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. మరొక్కసారి స్పీకర్ గారు ఖచ్చితంగా ఎప్పుడు టైం ఇస్తే అప్పుడు మేము తీసుకుంటాం. టైం ఖచ్చితంగా ప్రివిలేజ్ మోషన్ మేము మూవ్ చేస్తాం. ఖచ్చితంగా ఇద్దరిని సస్పెండ్ చేసే వరకు నేను ఊకోనని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. జై తెలంగాణ, జై కేసీఆర్.